తీసేటువంటి ప్రయత్నం మనం చేస్తుంటున్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు అందులో ఉన్నటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి అనేది ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం. దయచేసి చూడండి, ఒకవేళ మీకు నా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒకవేళ కనపడుతుందో లేదో. కనపడుతుందా అండి? ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. రైట్, థ్యాంక్ యూ అండి. నా పేరు జై కుమార్ అండి. ఈ సబ్జెక్ట్ ని నేనే టీచ్ చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు అనిల ద్వారా. సో ఇప్పుడు ఈ రోజు మనం ధ్యానం చేయవస్తున్నటువంటి అంశం హెర్మనెటిక్స్ అంటే వ్యాఖ్యాన శాస్త్రం. ఇందులో మనం ఈరోజు వ్యాఖ్యాన శాస్త్రం అంటే ఏమిటి, దాని యొక్క నిర్వచనం ఏంటి అనేది మనం చూస్తాం. దాంతో పాటు విషయాన్ని సరిగా అర్థం చేసుకోవడానికి ఎలాంటి విశ్లేషణ మనం చేయాలి అనే దాని గురించి మనం చూస్తాం. ఒకవేళ సమయం ఉంటే సరి అయినటువంటి వివరణ లేదా తప్పుడు వివరణకి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని కూడా మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. గ్రీకు పురాణాలలో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ హెర్మనెటిక్స్ అనేటువంటి పదం ఎట్లా వచ్చింది. ఒక మరి పురాతనమైనటువంటి గాథ ఉందండి. గ్రీకు పురాణాలలో హెర్మోస్ అనేటువంటి ఒక వ్యక్తి, ఆయన దేవుడు దేవతలకి సందేశాన్ని అందించేటువంటి వాడుగా, దేవతలకి తర్వాత సందేశము అందించేటువంటి ఒక వ్యక్తిగా ఉన్నాడు. ఆయన దైవిక లోకానికి మానవ లోకానికి మధ్య ఒక మధ్యవర్తిగా, మీడియేటర్ గా ఉంటూ మరి దేవుని సంబంధించినటువంటి మాటలని మానవ లోకానికి ఆయన అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దేవుళ్ళ సందేశాల్ని మానవులు అర్థం చేసుకోలేరు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే రీతిగా ఆయన వివరించడానికి ఒక మెసెంజర్ గా పనిచేసేటువంటి వాడు. సో కాబట్టి ఈయన ఈ మధ్యవర్తిత్వం, ఈ వివరించేటువంటి ప్రయత్నం చేసినటువంటి విధానాన్ని బట్టి ఆయన పేరులో నుంచి హెర్మనెటిక్స్ అనేటువంటి పదం ఉద్భవించింది అని చాలా మంది నమ్ముతారు. ఇది ఒక పురాణ గాథ. ఇందుకు మీరు గమనిస్తూ ఉన్నట్టయితే హెర్మోస్ చేసేటువంటి పని ఏంటి అంటే వ్యాఖ్యానించడం, అంటే ఒరిజినల్ టెక్స్ట్ కి ఆయన ఇంటర్ప్రిటేషన్ ఇవ్వడం, అసలైనటువంటి లేఖన భాగాన్ని లేదా అసలైనటువంటి మాటకి దాన్ని ఇతరులు అర్థం చేసుకునే రీతిగా దాన్ని అనువాదం చేయడం లేదా వివరించడం అనేటువంటి పనిని ఈ యొక్క హెర్మోస్ అనేటువంటి ఆయన చేసేటువంటి వాడు. ఆయన పేరుని బట్టి కూడా ఈ పేరు అంటే ఆయన వివరిస్తూ ఉంటాడు కాబట్టి ఆ వివరణ ఎట్లా వచ్చింది అనడానికి ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. హెర్మనెటిక్స్ అనేటువంటి పదం దాని యొక్క అర్థాన్ని చూస్తే గ్రీక్ భాషలో హెర్మనెటిక్స్ అనేటువంటి పదాన్ని ఎట్లా తీసుకున్నారయ్యా అంటే, హెర్మోన్యో అనేటువంటి పదం ఇది ఒక వర్బ్ అంటే క్రియాపదం. ఈ క్రియాపదము బైబిల్లో ఎక్కడైనా ఉందా లేదా దేవుని యొక్క వాక్యంలో ఎక్కడైనా చూస్తున్నామా అంటే, క్రొత్త నిబంధనలో లూకా సువార్త 24వ అధ్యాయము 27వ వచనంలో మనం గమనిస్తే ఇక్కడ హెర్మోన్యో అనేటువంటి పదం మనం చూస్తాం. ఏంటి ఈ సందర్భం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు తన పునరుద్ధానం తర్వాత ఎమ్మాయి మార్గంలో ఆయన వెళ్తున్నప్పుడు వ్యక్తులతో ఆయన మాట్లాడుతూ ఆయన ఏం చెప్పాడంటే, జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా యేసు ప్రభు వారి గురించినటువంటి మరణాన్ని గురించి అన్ని సంఘటనలు వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన మరి వారితో మాట్లాడుతూ లేఖనములన్నిటిలో తన్ను గూర్చినటువంటి వచనముల భావమును వారికి తెలిపెను. అంటే మోషే గ్రంథాలలో ఏం రాయబడ్డవి యేసు ప్రభు వారి గురించి, ఆ రాయబడినటువంటి సందర్భాన్ని ఎత్తి చూపిస్తూ తనను గురించి ఏం రాశారు అనే దాన్ని ఆ ప్రయాణంలో తనతో పాటు ఉన్నటువంటి ఎంబై మార్గంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఆయన లేఖనంలో రాయబడ్డటువంటి వచనాలకి ఆయన భావాన్ని వారికి తెలిపే ప్రయత్నం చేశాడు. అంటే హీ ఎక్స్ప్లెయిన్డ్, హీ ఇంటర్ప్రిటెడ్ అంటే ఏంటిది, వారికి అర్థమయ్యే రీతిగా ఆ లేఖన భాగంలో ఉన్నటువంటి విషయాలు అర్థమయ్యే రీతిగా ఆయన తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. ఆ భావంను తెలిపెను అనే మాట హెర్మోన్యో అనేటువంటివి పదంతో
గ్రీకులో రాయబడింది. ఆ పదం నుంచే హెర్మెనూటిక్స్ అనేటువంటి మాటని మనము వాడుతుంటున్నాం. ఇక్కడ హెర్మెనూటిక్స్ అనేటువంటి మాట మీరు గమనిస్తే హెర్మోనియో అని చెప్పుకున్నాం. దానికి వ్యక్తపరచడం, టు ఎక్స్ప్రెస్ అంటే మన ఆలోచనను లేదా మన మనసులో ఉన్నటువంటి భావాన్ని మనం వ్యక్తీకరించడం, టు స్పీక్ అంటే మాటల రూపంలో దాన్ని బయటకు తీసుకురావడం. అంతేకాదు వివరించడం అంటే టు ఎక్స్ప్లెయిన్. క్లిష్టమైనటువంటి విషయాలు అవి అందరికీ అర్థం కావు కాబట్టి దాన్ని ఏం చేయాలి, సులువైనటువంటి రీతిగా మార్చి వారు అర్థం చేసుకునే రీతిగా దాన్ని వివరించాలి. అందుకే ఆ వివరించేటువంటి పని ఎక్కడి నుంచి వచ్చిందంటే హెర్మోనియో అనేటువంటి గ్రీకు పదం నుంచి వచ్చింది. అంతేకాదు ఇతర భాషల్లో ఉన్నటువంటి సందేశం, ఏదైనా పుస్తకం, ఏదైనా మాట, దాన్ని కూడా మనం అర్థం చేసుకోలేము కాబట్టి అనువదించడం జరుగుతుంది. ఇక్కడ కూడా టు ట్రాన్స్లేట్ అంటే ఒక్కరికి అర్థం కాని భాష నుండి అర్థమయ్యేటువంటి భాషలోనికి మార్చడం. కొంతమందికి ఇంగ్లీష్ రాకపోవచ్చు, కొంతమందికి గ్రీక్ రాకపోవచ్చు, కానీ వాళ్ళకి అర్థమయ్యే రీతిగా ఆ గ్రీక్లో లేదా ఇంగ్లీష్లో ఉన్నటువంటి మాటల్ని తర్జుమా చేస్తూ అనువదిస్తూ వారికి అర్థమయ్యే లోకల్ భాషలో ఆ పదాన్ని ఆ వచనాన్ని మార్చడమే ఈ యొక్క హెర్మోనియో అనేటువంటి పదానికి ఉన్నటువంటి అర్థం. అంటే ఓవరాల్ గా చూసుకుంటే ఏదైనా ఒక వచనం లేదా గ్రంథం ఏం చెప్పాలనుకుంటుందో దాని వెనక ఉన్నటువంటి ఉద్దేశం, సందర్భం, భావం దాన్ని అర్థం చేసుకోవాలి. ఆ అర్థం చేసుకునేటువంటి కళ, దాన్నే లేదా శాస్త్రాన్ని హెర్మెనూటిక్స్ అని చెప్పి అంటారు. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి వాటిలో అయ్యా ఏదైనా అర్థమైంది, అర్థం కాని ఏదైనా ఉందా? అర్థమైందన్నా. రైట్, థ్యాంక్ యూ అండి. అంటే ఆ పదం అనేది ఎట్లా వచ్చింది, దాని యొక్క చరిత్ర ఏంటి, బైబిల్లో ఆ పదానికి సంబంధించినటువంటి అంశం ఉందా లేదా అనేది ఇప్పటిదాకా మనం చూసాం. ఇప్పుడు మనం గమనిస్తే బైబిల్కి సరి అయినటువంటి రీతిలో అర్థం చేసుకోవడానికి కొన్ని రూల్స్, కొన్ని నియమాలు లేదా కొన్ని వర్గీకరణలు లేదా కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాటిని మనం సరిగ్గా పాటించినప్పుడే అసలైనటువంటి అర్థాన్ని మనం బయటకు తీయగలుగుతూ ఉంటాం. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే వ్యాఖ్యాన శాస్త్రం అంటే అదొక సైన్స్. సైన్స్లో ఎట్లయితే కొన్ని ఫార్ములాలు ఉంటాయో, కొన్ని మెథడ్స్ ఉంటాయో, ఆ మెథడ్స్ ఆ ఫార్ములా ప్రకారంగా మనం వర్క్ చేస్తే దాని రిజల్ట్ సరిగా వస్తుంది. అట్లనే దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసేటప్పుడు దానికి ఉన్నటువంటి నియమాలు, దానికి ఉన్నటువంటి వర్గీకరణలు, దానికి ఉన్నటువంటి పద్ధతులు మనం తప్పకుండా తెలుసుకొని దేవుని యొక్క వాక్యాన్ని చదివితే అసలైనటువంటి అర్థాన్ని మనం బయటకి తీసుకురాగలుగుతాం. వ్యాఖ్యాన శాస్త్రం యొక్క కొన్ని నియమానాలు లేదా వర్గీకరణలను బట్టి పడితే సరిపోదు. ఆ నియమాలు నాకు తెలుసండి, ఇట్లా బైబిల్ చదవాలి, ఈ పద్ధతిలో బైబిల్ చదవాలి అని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆ నియమాల ప్రకారం రచయిత ఉద్దేశాన్ని ఎలా పట్టుకోవాలి అనేది అది నిరంతర సాధన, ఒక్క రోజులో వచ్చేది కాదండి. అది దినదినం ప్రతిరోజు మనం అలవాటు చేసుకొని బైబిల్ని అర్థం చేసుకోవడానికి మన నైపుణ్యతను లేదా కళను మనం పెంచుకోవాలి. బైబిల్ ప్రతిరోజు ఎవరైతే చదవడం కాదండి ధ్యానం చేస్తారో, ఆ ధ్యానంలో కొన్ని నియమాలు ఎవరైతే పాటిస్తూ ఆ బైబిల్ వచనాల్ని, ఆ యొక్క బైబిల్ అధ్యాయాల్ని ఎవరైతే సరైన రీతిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారో వారు బైబిల్ని సరైన రీతిగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఒక నియమం లేకుండా బైబిల్ ఒక ఏమంటారు ఒక ఇంటర్ప్రిటేషన్ లేదా అప్లికేషన్ లేదా లేకపోతే దానికి ఉన్నటువంటి మీనింగ్ ఏంటిది అనేది మనం తెలియకుండా బైబిల్ని చదవడం ద్వారా ఏమీ మనం నేర్చుకోలేము. బైబిల్ చదవడానికి కొన్ని నియమాలు ఉన్నాయి, వాటిని మనం తప్పకుండా పాటిస్తూ
బైబిల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. హెర్మెనెటిక్స్ యొక్క ప్రాముఖ్యత మీరు గమనిస్తా ఉన్నట్లయితే ఇక్కడ 3 భాగాలలో ఈ యొక్క హెర్మెనెటిక్స్ మనం చూస్తాం. ఒకటి అబ్జర్వేషన్, అంటే పరిశీలించాలి. ఒక వచనాన్ని మనం చదువుతున్నప్పుడు ఆ వచనంలో ఉన్నటువంటి వ్యక్తులు, ప్రాంతాలు, లేదా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ చలి ఉందా, ఎండ ఉందా, రాత్రి ఉందా, పగలుందా అనేది రచయిత రాసినటువంటి ఆ పదాలను మనం పరిశీలిస్తే అక్కడ ఆ వచనము ఏం చెప్తుంది అనేది మనకు అర్థమవుతుంది. చాలా మంది తప్పుడు సిద్ధాంతాల్ని స్థాపించడానికి, తప్పుడు సిద్ధాంతాల్ని మరి వారు వెలుగులోకి తేవడానికి కారణం ఏంటంటే బైబిల్ చదువుతున్నప్పుడు అబ్జర్వేషన్ అనేది సరిగా ఉండకపోవడం. ఇది ప్రధానమైనటువంటి కారణం. రచయిత ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేది అబ్జర్వేషన్, పరిశీలించకపోవడం ద్వారానే బైబిలు చాలా మందికి తప్పుగా అర్థమయ్యేట్లుగా ఉంటుంది. మనం సరైనటువంటి పరిశీలన, అబ్జర్వేషన్ చేస్తే మనము రచయిత ఏం చెప్పాలనుకున్నాడో దాన్ని మనం పట్టుకునే ప్రయత్నం చేయవచ్చు. రెండవది ఇంటర్ప్రిటేషన్, అంటే వ్యాఖ్యానము. ఏంటి అంటే మనం చదువుతున్నటువంటి ఆ పదాలలో ఆ పదానికి ఉన్నటువంటి అర్థం ఏంటి, ఆ పదము దేని గురించి మాట్లాడుతుంది, ఆ పదము రాసిన వ్యక్తికి సంబంధించిందా, లేదా అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్, అక్కడ ఉన్నటువంటి వినడానికి ఉన్నటువంటి ప్రజలకు సంబంధించిందా, అది ఎవరు పాటించాలి, అది ఎవరి కోసం ఈ పదం రాయబడ్డది, అది తెలుగు పదంలో ఏం అర్థం ఉంది, ఇంగ్లీష్లో అర్థం ఏముంటుంది, గ్రీకులో ఇదే పదము ఏం అర్థం ఇస్తుంది అనేది కొంచెం ఆ చదువుతున్నటువంటి ఆ యొక్క వ్యాఖ్యానము జాగ్రత్తగా మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. పరిశీలించకుండా, బైబిల్లోనేటువంటి పదాలను పరిశీలించకుండా ఇంటర్ప్రిటేషన్ మనం చేయొద్దు, వ్యాఖ్యానం చేయొద్దు. ఈ వచనం ఇదే మాట్లాడుతుంది అని చెప్పడానికి వీల్లేదు. గమనించాలి. మూడవది మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే అప్లికేషన్. రచయిత ఉద్దేశాన్ని పట్టుకొని మనం పాఠ్య భాగాన్ని అర్థం చేసుకొని దాన్ని సరైన రీతిగా వ్యాఖ్యానించినప్పుడు, దానికి అర్థం చెప్పినప్పుడు ఆ అర్థాన్ని గ్రహించినటువంటి పాఠకుడు దాన్ని, అందులో ఉన్నటువంటి సత్యాన్ని మన జీవితంలో అన్వయించుకోవాలి. ఆ సత్యం మన జీవితానికి ఎలా వర్తిస్తుంది అనేది మనము తప్పకుండా మరి పరిశీలన చేస్తూ దాన్ని పాటించడానికి ప్రయత్నం చేయాలి. అందుకే ఈ హెర్మెటిక్స్ లో కంపల్సరీ అబ్జర్వేషన్ ఉండాలి, ఇంటర్ప్రిటేషన్ ఉండాలి, అప్లికేషన్ కూడా ఉండాలి. పరిశీలిస్తూ దాన్ని సరైన రీతిగా వ్యాఖ్యానం చేస్తూ ఆ తర్వాత దాన్ని అన్వయించుకోవాలి. తర్వాత అబ్జర్వేషన్ మనం చేసేటప్పుడు నిశిత పరిశీలన మనం చేసేటప్పుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో కొన్ని మాటికి వచ్చేటువంటి పదాలు ఉన్నాయి, పునరావృతమయ్యేటువంటి పదాలు. ఏంటి ఆ పదం అంటే విశ్వాసము. విశ్వాసమును బట్టి అనే పదము దాదాపు 11 సార్లు మనం గమనిస్తూ ఉంటాం. అంటే ఈ 11 సార్లు ఆ అధ్యాయంలో ఆ రచయిత రాయడానికి కారణం ఏంటంటే విశ్వాసం యొక్క అర్థాన్ని ఆయన చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ఆ విశ్వాసం ఎట్లా మన జీవితంలో మనకి ఉపయోగపడుతుంది, మనం ఏ విధంగా విశ్వాసంలో జీవించాలి అని చెప్పడానికి మనకి ఎంతగానో సహాయం చేస్తుంది. కాబట్టి ఒక అధ్యాయం అంతా చదువుతున్నప్పుడు మాటికి ఏ పదమైతే కనపడుతుందో ఆ పదము ఆ అధ్యాయానికి టైటిల్, హెడ్డింగ్. అంటే రచయిత ఎక్కువ ఏ పదాన్నైతే వాడాడో ఆ పదానికి సంబంధించినటువంటి అంశం, ఆ పదానికి సంబంధించినటువంటి అర్థం ఆయన చెప్పడానికి మిగిలిన వచనాలన్నీ కూడా రాశాడని చెప్పి మనం గమనించాలి. ఆ తర్వాత పోలికలు, వ్యత్యాసాలు. గమనించాల్సిన విషయం ఏంటంటే రోమిలకు రాసిన పత్రిక అంతా కూడా దేవుని యొక్క రక్షణకు సంబంధించినటువంటి విషయాల్ని చాలా అద్భుతంగా వివరించేటువంటి పుస్తకం. ఈ పుస్తకంలో అపోస్తలుడైనటువంటి పౌలు 6వ అధ్యాయానికి వచ్చేసరికి 23వ వచనంలో పాపం అంటాడు, దేవుని కృప అంటాడు.
మరణం అంటాడు, నిత్య జీవం అంటాడు. ఈ పదాలు చాలా వ్యత్యాసంతో కూడుకున్నటువంటి పదాలు. పాపం మనిషిని చంపుతుంది, దేవుని కృప మరణాన్ని తప్పించి నిత్య జీవాన్ని ఇస్తుంది. అంటే ఆయన ఆ 1-2 వచనాలలో వ్యతిరేకమైనటువంటి పదాలు, వ్యత్యాసంతో కూడినటువంటి పదాల ద్వారా దైవికమైనటువంటి సత్యాన్ని ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే చూడండి ఎంత గంభీరమైనటువంటి పదాలు వాడి ఒక లోతైనటువంటి సత్యాన్ని స్థాపించేటువంటి ప్రయత్నము పౌలు గారు చేశాడో మనం అర్థం చేసుకోవాలి. అందుకే మనము వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఏదైనా పోలిక ఉందా, ఈ వచనంలో ఏదైనా వ్యతిరేకమైనటువంటి పదాలు ఉన్నాయా, వాటిని కూడా మనం కొంచెం గమనించాలి. ఆ తర్వాత కారణం, దాని యొక్క ఫలితం. యాకోబు రాసిన పత్రిక 1:15లో దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఇక్కడ మీరు గమనిస్తే దురాశ అనేది కారణం అయితే పాపము మరియు మరణము దాని ద్వారా వచ్చే భయంకరమైనటువంటి ఫలితాలు. అంటే ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు యాకోబు గారు? అయ్యా, పాపము అనేది ఏం చేస్తుంది? మనల్ని మరణానికి నడిపిస్తుంది. కాబట్టి పాపము అంత భయంకరమైనది అనే సత్యాన్ని ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ పాపం విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి అనే సందేశాన్ని ఆయన ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాడు. కాబట్టి మనం చేస్తున్నటువంటి ప్రతి పనికి ఫలితం అనేది ఉంటుంది. ఆ ఫలితం ఎట్లా ఉంటుంది, పాపం ద్వారా మనకు కలిగేటువంటి ఫలితం ఏంటి అనేది ఈ వచనం మనకి తెలియజేస్తుంది. మరొక అంశాన్ని గురించి చూస్తే అబ్జర్వేషన్లోనే సందర్భాన్ని బట్టి కూడా మనం అర్థాన్ని నిర్ణయించాలి. ఏంటి? వాక్యాన్ని విడివిడిగా వాడితే అది తప్పుడు సిద్ధాంతాలకు దారితీస్తుంది. అనేకమైనటువంటి తప్పుడు సిద్ధాంతాలు మనం చూస్తూ ఉన్నాం మన చుట్టుపక్కల. వాళ్ళు ఏం చేస్తారు అంటే దేవుని యొక్క వాక్యాన్ని అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం తీసుకొని ఆ 2 వచనాల్ని కలిపి ఇదే ఒక సత్యం అని చెప్పేటువంటి ప్రయత్నం చేయడం చాలా మనం గమనిస్తూ ఉంటాం. ఏంటి అంటే అక్కడ సందర్భము వేరుగా ఉంటుంది. పాత నిబంధనలోని మలాకీ గ్రంథంలో ఒక సందర్భం, క్రొత్త నిబంధనలోని మరి ఎఫెసీ పత్రికల్లో ఒక సందర్భాన్ని కలిపి రెండిటినీ కలిపి ఆయన ఇదే గొప్ప సత్యం అని చెప్పడానికి ప్రయత్నం చేస్తే అది తప్పుడు సిద్ధాంతం. ఎందుకనంటే ఆ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు ఆ సందర్భం ఏంటి, ఎందుకోసం ఆ వచనాన్ని రాశాడు భక్తుడు, దానికి ఎలాంటి అర్థం ఉంది అనేది తప్పకుండా మనం చూడాలి. కాబట్టి బైబిల్లో అక్కడక్కడి పదాలు, అక్కడక్కడి సందర్భం ఉన్న వచనాల్ని ఎన్నుకొని ఒక కొత్త సిద్ధాంతాన్ని ఎప్పుడు కూడా మనము స్థాపించడానికి ప్రయత్నం చేయొద్దు. సందర్భాన్ని బట్టే ఆ వచనాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. కీర్తన గ్రంథం 14వ కీర్తన 1వ వచనంలో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. ఈ వచనాన్ని కొంత మటుకే చదివినటువంటి వ్యక్తులు ఏం మాట్లాడతారు అంటే బైబిల్లో కూడా దేవుడు లేడండి అని రాశారు, దేవుడు లేడని ఆ రాయబడినటువంటి వచనమే ఏం చెప్తుంది, దేవుడు లేడు అనే మాటని అది నిరూపిస్తుంది అని చాలా మంది మాట్లాడతారు. కానీ ఆ కొంత భాగాన్ని మనం తీసుకోకుండా దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు అని పూర్తి సెంటెన్స్ ను ఒకవేళ మనం చదివితే అందులో ఉన్నటువంటి సత్యం మనకు అర్థమైపోతుంది. కనుక ఒక్క పదాన్నో ఒక్క వచనాన్నో మనం తీసుకుంటే కొన్నిసార్లు మరి సరైనటువంటి అర్థము అవి ఇవ్వలేవు. అలా చేయడం తప్పు, పొరపాటు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సమీప సందర్భాన్ని చూస్తే ఇక్కడ బైబిల్ చదువుతున్నప్పుడు, వచనాలు చదువుతున్నప్పుడు ఇమ్మీడియట్ కాంటెక్స్ట్ ఏంటి అంటే చదువుతున్నటువంటి వాక్యానికి ముందేమున్నది లేదా వెనక ఏమున్నది, ఆ పేరాగ్రాఫ్ అంతా కూడా మనం చదువుతున్నప్పుడు రచయిత ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తుండు అనేది మనం గ్రహించేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ మీరు గమనిస్తే ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11 వచనంలో చూస్తే రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా
అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనటువంటి ఉద్దేశములు కావు. దేని గురించి మాట్లాడుతున్నాడు ఇర్మియా? చెరకు సంబంధించినటువంటి సందర్భం అదంతా కూడా. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే దాన్ని ఆ చెర అనేటువంటి ఆ యొక్క సందర్భాన్ని మనం మర్చిపోయి, బ్రదర్ మీకు దేవుడు మంచి సమాధానకరమైనటువంటి ఉద్దేశాలే దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు అని చెప్పి ఈ కాలానికి మనం అన్వయించుకుంటూ ఆ రచయిత రాసినటువంటి సందర్భాన్ని మనం వదిలిపెడితే ఆ వాక్యం మనకు తప్పుగా అర్థమవుతుంది. కాబట్టి వాక్యాన్ని మనం అబ్జర్వేషన్ చేసేటప్పుడు, పరిశీలించేటప్పుడు చాలా జాగ్రత్తగా సమీప సందర్భం, పైన కింద ఉన్నటువంటి సందర్భం ఏంటి, పైన కింద ఉన్నటువంటి ఆ యొక్క వాక్యాలు దేని గురించి మాట్లాడుతున్నాయి, ఆ పారాగ్రాఫ్ అంతా కూడా ఏం చెప్తుందో మనం ఖచ్చితంగా చూస్తే సమీప సందర్భాన్ని మనం గ్రహించే అవకాశం ఉంది. సుదూర సందర్భం అంటే ఏంటి అంటే చదువుతున్నటువంటి వాక్య పూర్తి అధ్యాయం మనం చదివే ప్రయత్నం చేయాలి, లేదా ఆ పుస్తకం యొక్క సారాంశం పూర్తిగా ఏం చెప్తుంది ఆ పుస్తకం అంతా. అపోస్తుల కార్యాలు మీరు గమనిస్తే సువార్త అంతా ఎట్లా విస్తరించిందో మనం అర్థం చేసుకోవచ్చు. మత్తయి సువార్తలో యేసు ప్రభువారి యొక్క జన్మ, ఆయన చేసినటువంటి అద్భుతాలు, ఆయన శ్రమ, ఈ మూడిటి గురించి మత్తయి సువార్త వివరిస్తుంది. వీటిని గురించి మనం తెలుసుకోవాలి అంటే ఆ పుస్తకం మొత్తం కూడా చదివితే దేని గురించి ఆ పుస్తకం మాట్లాడుతుందో మనం తెలుసుకునే అవకాశం ఉంది. అంతేకాదు బైబిల్ అంతా చదివితే మానవుని యొక్క పాపము, దేవుని యొక్క ప్రేమ, మానవుడు పాపంలో ఉన్నప్పుడు దేవుడు మానవునితో సహవాసం చేయడానికి లేదా మానవుని పరిశుద్ధపరచడానికి యేసు క్రీస్తుగా ఆయన జన్మించి ఆయన మరణించి రక్షణ ఇచ్చినటువంటి విధానాన్ని బైబిల్ అంతా కూడా చెప్తుంది మనకి. అంటే బైబిల్ మొత్తం సారాంశాన్ని కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అంటే పూర్తి వాక్యాన్ని చదవాలి, పూర్తి అధ్యాయాన్ని చదవాలి, లేదా పూర్తి పుస్తకాన్ని మనం చదివితేనే వాటి గురించినటువంటి సరి అయినటువంటి అవగాహన మనకి కలుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఒక్క వచనాన్ని తీసుకొని ఒక వితండవాదంతో ఒక సిద్ధాంతాన్ని ఇదే సత్యము అని చెప్పేటువంటి ప్రయత్నం మనం ఎన్నడూ కూడా చేయొద్దు. రెండోది మీరు గమనించాలి, అబ్జర్వేషన్ లో పూర్వ భావనను పక్కకి పెట్టడం. వాక్యం చదువుతున్నప్పుడు మనం చదువుతున్నటువంటి ఆ యొక్క వచనాల్లో ఇలాంటి ప్రజలు ఉన్నారు, వాళ్ళ యొక్క జీవన విధానం ఏంటి, వారు నమ్ముతున్నటువంటి సత్యం ఏంటి, మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకనంటే పాత నిబంధన రాయబడ్డటువంటి పరిస్థితులు వేరు, కొత్త నిబంధన రాయబడ్డటువంటి పరిస్థితులు వేరు. పాత నిబంధనలో అబ్రహాం యొక్క సంస్కృతి, వారి ఆచారాలు, నమ్మకాలు వేరు. కొత్త నిబంధనలో పౌలు గారు జీవించినటువంటి జీవిత విధానం, ఆ తర్వాత వారి సంస్కృతి అంతా కూడా వేరుగా ఉంటుంది. కాబట్టి వాక్యం చదువుతున్నప్పుడు పాత నిబంధనలో లేదా పాత కాలం నుండి సంస్కృతి కాబట్టి ఆ సంస్కృతిని ఆధునిక కాలంలో ఉన్నటువంటి ఆలోచనలపై ఈ యొక్క లేఖనాన్ని మనం రుద్దే ప్రయత్నం చేయదు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. రూతు గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనంలో చెప్పును తీసి మరొకరికి ఇవ్వడం. మీరు బైబిల్ చదివితే మీకు అర్థమవుతుంది. అక్కడ ఏంటి అంటే ఈ దినాల్లో ఎవరైనా చెప్పులు ఇతరులకు మనం ఇస్తున్నాము అంటే అదొక అవమానం లేదా అసభ్యతగా వారు భావించేటువంటి అవకాశం ఉంది. నాకేంటి ఈయన చెప్పులు ఇవ్వడం అనే ఆలోచన మనకు కలుగుతుంది. కానీ చూస్తే సరి అయినటువంటి అర్థం ఏంటంటే ఆ కాలంలో, అంటే రూతు గ్రంథం రాసినటువంటి కాలంలో ఇశ్రాయేలు ప్రజలు వారి మధ్య ఇది ఒక చట్టబద్ధమైనటువంటి ఒప్పందానికి గుర్తుగా ఉండేది. వారు ఏదైనా ఒప్పందం చేసుకున్నప్పుడు లేదా ఏదైనా వారు ఇచ్చిపుచ్చుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు అప్పుడు ఇశ్రాయేలు ప్రజల మధ్య ఇది ఒక చట్టబద్ధమైనటువంటి ఒప్పందంగా వారు భావించేటువంటి వారు. అందుకే మొదట చెప్పులు మార్చుకొని ఆ తర్వాత తమ ఒప్పందాన్ని వారు
చేసుకునేటువంటి వారు. ఏంటి అంటే నేటి సంస్కృతిని పాత నిబంధన మీద రుద్దితే వాక్య అర్థం మారిపోతుంది. పాత నిబంధనలు ప్రజలు జీవించినటువంటి జీవన విధానం, వారి యొక్క భాష, వారి ఆహారపు అలవాట్లు, వారి నమ్మకాలు, వారు వాడుతున్నటువంటి మరి ప్రతి విధమైనటువంటి పని ముట్లు అవన్నీ కూడా వేరువేరుగా ఉన్నాయి. కాబట్టి ఆ సంస్కృతి వేరు, ఇప్పుడు మనం జీవిస్తున్నటువంటి మన సంస్కృతి వేరు. కాబట్టి మనము బైబిల్ చదువుతున్నప్పుడు ఇదే అని పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక వచనాన్ని పట్టుకొని ఇదే అది అని చెప్పడానికి వీల్లేదు. ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తూ బైబిల్లో సెల్ ఫోన్ గురించి ఉందండి అని ఆయన వాక్యం చెప్పడానికి ప్రయత్నం చేశాడు. అంటే ఏంటి అంటే ఆనాటి కాలంలో ఉన్నటువంటి సంస్కృతి ఏం చేస్తా ఉన్నాడంటే ఈనాటి కాలానికి ఆయన మార్చే ప్రయత్నం చేయడం అది తప్పు అనే విషయం అర్థమవుతుంది. సో కాబట్టి గమనించాల్సిన విషయం ఏంటంటే మనం అబ్జర్వేషన్ చేస్తున్నప్పుడు లేదా జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నప్పుడు అక్కడ సందర్భం ఏంటి, ఆ వచనానికి ఉన్నటువంటి అర్థం ఏంటి, ఏ సంస్కృతిలో వారు బ్రతుకుతున్నారు అనే విషయాన్ని మనం తప్పకుండా పరిశీలించాలి, తప్పకుండా తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఇక్కడ మీరు గమనిస్తా ఉన్నట్లయితే భాష అధ్యయనం అంటే ఆ భాషలో ఉన్నటువంటి వ్యాకరణాన్ని కూడా మనం చూడాలి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇక్కడ చూస్తే కొంతమంది ఏం మాట్లాడుతూ ఉంటారంటే ఇంగ్లీష్ లో హెవెన్స్ అండ్ ఎర్త్ అని చెప్పి రాయబడింది. అంటే ఫస్ట్ దేవుడు ఆకాశాన్ని ఆయన సృష్టించిన తర్వాత భూమిని సృష్టించాడు. కానీ తెలుగులో భూమి ఆకాశములు అని రాయబడ్డది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే భాషా శాస్త్రంలో ఆ భాషను చదివేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ భాషలో ఉన్నటువంటి ఆ సంస్కృతిని బట్టి వారు సులువుగా అర్థం చేసుకోవడానికి ఆ యొక్క అర్థము సరైన రీతిగా ఇవ్వడానికి ఆ పదాలని కొంత వెనక ముందు వాళ్ళు మార్చేటువంటి వారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే సరైన రీతిగా ఈ యొక్క వచనము ప్రజలు అర్థం చేసుకోవాలి అని. ఆ ఉద్దేశంతో దేవుడు ఆదియందు భూమి ఆకాశాలను సృజించెను అనే మాటని రాశారు. ఇక్కడ వ్యాకరణాన్ని మనం పరిశీలిస్తే దేవుడు అంటే అక్కడ ఎలోహిం అని చెప్పి రాయబడ్డది. ఇది బహువచనం, అంటే ఒకరికంటే ఎక్కువ మంది ఉన్నారు అని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ బహువచనంతో ఉన్నటువంటి దేవుడు ఏకక్రియ చేయడానికి ఆయన ప్రయత్నం చేశాడు. ఏంటి? భూమి ఆకాశాలను ఆయన సృజించాడు. బహువచనంలో ఉన్నటువంటి దేవుడు, బహుళత్వం కలిగినటువంటి దేవుడు ఒకే ఒక్క పని భూమిని ఆకాశాన్ని ఆయన సృజించాడు. అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఇది తెలుగులో మనం చదివితే ఈ రకమైనటువంటి భావన మనం అర్థం చేసుకోలేం. కాబట్టి బైబిల్ని అర్థం చేసుకోవాలంటే ఇంగ్లీష్లో కానీ ఆ తర్వాత కొంచెం మనము చదువుకున్నట్లయితే మరి హిబ్రూలో కానీ గ్రీకులో కానీ ఆ వచనం యొక్క అర్థాన్ని, పదాన్ని మనం డిక్షనరీ ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే రచయిత ఏ ఉద్దేశంతో ఈ మాటని రాశాడు, ఈ వాక్యానికి అసలైనటువంటి అర్థం ఏంటి అనేది మనము భాషా శాస్త్రం ద్వారా, భాషా అధ్యయనం ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. తర్వాత సాహిత్య రకం అంటే ఏంటి? పుస్తకం, మనం చదువుతున్నటువంటి పుస్తకం అది చరిత్రకు సంబంధించిందా? ఇప్పుడు మీరు గమనిస్తే ఆదికాండం, నిర్గమకాండం, సంఖ్యాకాండం అది చరిత్రకు సంబంధించినటువంటి విషయాలు. అదే రీతిగా కీర్తనల గ్రంథం లేదు, ఇవన్నీ కూడా మరి ఏంటి అంటే కవిత్వానికి, పాటలు పాడడానికి ఉపయోగించినటువంటి పుస్తకం అది. తర్వాత కొత్త నిబంధనలో కొన్ని ఉపమానాలు మనం గమనిస్తూ ఉంటాం. ప్రవక్తలు ప్రవచించినటువంటి పుస్తకాలలో అన్ని కూడా ప్రవచనాలే మనం గమనిస్తుంటాం. మనం చదువుతున్నటువంటి లేఖన భాగము అది చరిత్రకు సంబంధించిందా? వ్యక్తుల జీవితాన్ని మనకు వివరించే ప్రయత్నం చేస్తుందా? లేదా భక్తుడు కవిత్వం ద్వారా తాను చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని కొద్దిగా హెచ్చించి, కొద్దిగా అతి చేసి ఆయన కవిత్వ రూపంలో చెప్పే ప్రయత్నం చేశాడా? లేదు, సామాన్యులు కూడా అర్థం చేసుకునే రీతిగా,
ఒక గొప్ప సత్యాన్ని ఉపమానం ద్వారా సులువుగా చెప్పే ప్రయత్నం చేశాడా? లేదు భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది దేవుడు చెప్పినటువంటి మాటని ప్రవచన రూపకంగా ఆయన చెప్పాడా? ఆ పుస్తకం యొక్క సాహిత్య శైలి ఎలా ఉంది అనేది తప్పకుండా మనం చూడాలి. ఇవి చూడకుండా బైబిల్ని మనము సరిగా అర్థం చేసుకోలేం. బైబిల్నే వివరించాలి. బైబిల్లో ఉన్నటువంటి సంఘటనని, ఆ వచనాన్ని అర్థం చేసుకోవడానికి ఇతర పుస్తకాల్ని మనం వాడుకోవద్దు. చరిత్రలో జరిగినటువంటి సంఘటనని మనం వాడుకోవద్దు. ఎందుకనంటే బైబిల్ పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత రాయబడ్డది. భక్తులు వారు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత దేవుడు చెప్పినటువంటి మాటల్ని వారు రాశారు కాబట్టి ప్రకృతిలో ఉన్నటువంటి దేనితో కూడా బైబిల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయొద్దు. వేరే పుస్తకాలు, లేకపోతే వేరే మత గ్రంథాలు, లేకపోతే వేరే ప్రకృతిలో ఉన్నటువంటి వేరే దేనితో కూడా పోలుస్తూ బైబిల్ని వివరించే ప్రయత్నము మనం ఎన్నడూ కూడా చేయొద్దు. కాబట్టి బైబిల్ వివరించాలి. బైబిల్ని వివరించేటువంటి ప్రయత్నం చేయాలి. వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవడం లేదా మనం విశ్లేషించడం మనం గమనిస్తే 2వ తిమోతికి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ప్రతి లేఖనము ఉపదేశించుటకును అనే మాటని మనం గమనిస్తాం. అంటే ఏంటి అంటే ఆ ఉపదేశి సరిదిద్దుటకును అనే మాటను గమనిస్తాం. అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ప్రతి లేఖనాన్ని ఏం చేయాలి? జాగ్రత్తగా పరిశీలించాలి, జాగ్రత్తగా ఉపదేశించాలి. రైట్లీ డివైడింగ్ అంటే ఏంటి? అందులో ఎలాంటి వేరే ఆలోచనలు కలపకుండా రచయిత ఏం చెప్పాలని అనుకున్నాడో దానికి సరైనటువంటి అర్థాన్ని మనం విభజించి వివరించే ప్రయత్నం చేయాలి. లేఖనాల్ని వంకరగా కాకుండా దేవుడు ఉద్దేశించినటువంటి అర్థంలోనే వివరించడం జరగాలి. ఏది జరగాలంటే వ్యాఖ్యాన నియమాలు మనకు తప్పకుండా అవసరం. అంటే వ్యాఖ్యానించడానికి కొన్ని నియమాలు, కొన్ని రూల్స్, కొన్ని మెథడ్స్ ఉన్నాయి కాబట్టి ఆ మెథడ్స్ ని ఫాలో అవుతూ వ్యాఖ్యాన నియమాలను బట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతూ అర్థం చేసుకుంటే సరి అయిన రీతిగా బైబిల్ని మనం గ్రహించగలుగుతూ ఉంటాం. కాబట్టి వాక్యాన్ని సరిగా విశ్లేషించడం మనం తప్పకుండా చేయాలి. అయ్యా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో మీకు ఏదైనా ప్రశ్న ఉందా? బ్రదర్, మీరు మేము నోట్ చేసుకోవడానికి ఏమీ చెప్పట్లేదు, మాకు వివరణ ఇస్తారండి? అమ్మా మీకు నోట్స్ గ్రూప్ లో పోస్ట్ చేస్తారమ్మా. ఓకే, రైట్ అండి. ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఏదైనా ప్రశ్న ఉందా అండి? ఏం ప్రశ్న లేదు బ్రదర్, చాలా క్లియర్ గా చెప్తున్నారు. రైట్ అమ్మా. మీరు అవసరమైతే స్క్రీన్ షాట్ కూడా మీరు తీసుకోవచ్చమ్మా. అది మీకు తర్వాత చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. నోట్స్ కూడా ఇస్తారు తప్పకుండా. రైట్ అమ్మా, ముందుకెళ్దాం. పాఠ్య భాగ విశ్లేషణ అంటే మనం చదువుతున్నటువంటి పాఠ్య భాగాన్ని ఎట్లా మనము విశ్లేషించాలి? సొంత నమ్మకాల కాంతితో కాకుండా అక్షర సత్యాల ఆధారంగా పరిశుద్ధాత్మ ప్రేమతో కాదండి, ప్రేరణతో గ్రంథకర్త ఏం చెప్పాడు అని శోధించాలి. అంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత దేవుని యొక్క సత్యాన్ని, అక్షర సత్యాన్ని మనము శోధించేటువంటి ప్రయత్నం చేయాలి. అలా చేస్తేనే మనం సరైనటువంటి అర్థాన్ని గ్రహించే అవకాశం ఉంది. సొంత నమ్మకాలు అంటే ఇంతకుముందు మనకున్నటువంటి మూఢనమ్మకాలు లేదా ఇంతకుముందు ఎక్కడో దేవుని సేవకులు చెప్పినటువంటి ఏదో లోక సంబంధమైనటువంటి మరి విశ్లేషణ, ఇంటర్ప్రిటేషన్, ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యానం, దాన్ని మనం మనసులో ఉంచుకొని బైబిల్ని మనం చదివితే పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి ఆ అర్థాన్ని మనం గ్రహించలేం. కాబట్టి తప్పకుండా మనము ఈ యొక్క పాఠ్య భాగాన్ని చదువుతున్నప్పుడు అందులో ఏముంది అనేది వెతికే అటువంటి ప్రయత్నం మనం తప్పకుండా చేయాలి. దానికోసం మనము పరిశోధించాలి, శోధించాలి అని మనం చూస్తూ ఉన్నాం.
బైబిల్ ఒకటే అర్థం ఇస్తుందండి. బైబిల్లో రచయిత ఆ యొక్క పుస్తకాన్ని, ఆ అధ్యాయాన్ని, ఆ వచనాన్ని రాస్తున్నప్పుడు ఆయన మనసులో ఉన్నది ఒక్కటే అర్థం, వేరే అర్థాలు లేవు. కానీ మనమేం మాట్లాడతాం, అయ్యగారు ఒక్కొక్క పాస్టర్ గారు ఒక్కొక్క రకంగా వాక్యం బోధిస్తారండి, బైబిల్కి అనేక అర్థాలు ఉన్నాయండి, వారు దేవుడు వారికి ఇచ్చినటువంటి ప్రేరేపణ చేత దైవ మర్మాలు రకరకాలుగా చెప్తారండి అని మనం చాలా సందర్భాల్లో వింటాం. కానీ అది తప్పు. రచయిత చెప్పాలనుకున్నటువంటి ఉద్దేశం, దానికి ఉన్నటువంటి అర్థం ఒక్కటే. ఆ ఒక్క అర్థాన్ని మనం వెతికి పట్టుకునే ప్రయత్నం మనం చేయాలి. బైబిల్ అనేక అర్థాలు ఇవ్వదు. అందుకోసం మనం చేయాల్సింది ఏంటంటే, మొట్టమొదటిగా రచయిత ఉద్దేశాన్ని తెలుసుకోవాలి. ఏం తెలుసుకుంటాం? ఉదాహరణకి యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనంలో నేనే ద్వారమును, ఐ యామ్ ది వే అని చెప్పన్నాడు. అక్కడ మీరు గమనిస్తా ఉన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు నేనే మార్గమును, సత్యమును, జీవమును అన్నాడు. ఆ మార్గం గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో యేసు ప్రభువారు మార్గము అంటే ఆయన దారి కాదండి, ఆయన ద్వారానే రక్షణ. ఆయన దగ్గరికి అంటే దేవుని దగ్గరికి మనం ప్రవేశించాలి అంటే యేసు ప్రభువారు మాత్రమే మనకు ఆధారం. అందుకే నేనే మార్గమును అని చెప్పాడు. నేనే మార్గమును అనే మాటని యేసు ప్రభువారు మాట్లాడాడు. యేసు ప్రభువారిని నమ్ముకుంటే ఆయనే రక్షకుడు అని చెప్పి, ఆయనే పాప క్షమాపణ ఇచ్చేటువంటి దేవుడు అని చెప్పి నీ హృదయంలో నువ్వు అంగీకరిస్తేనే దేవుని దగ్గరికి నువ్వు చేరడానికి అవకాశం ఉంటుంది. దేవుడు పరిశుద్ధుడు, మానవుడు పాపి. పాపి అయినటువంటి మానవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుని చేరుకునే పరిస్థితులు లేవు, అది అసాధ్యం. కానీ యేసు క్రీస్తు ద్వారా అది సాధ్యమైంది అని చెప్పడానికి నేనే మార్గమును అని యేసు ప్రభువారు మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. రచయిత యేసు క్రీస్తు రక్షణ మార్గము అని చెప్పి తెలియజేశాడు. ఒక వ్యక్తి రక్షణలోనికి రావాలి అంటే రక్షణ కొరకు యేసు క్రీస్తుని ఆశ్రయించాల్సిందే, వేరే మార్గమే లేదు, వేరే మార్గమే లేదు. నిజమైనటువంటి అర్థాన్ని మనం గ్రహించాలి. యోహాను సువార్త 21వ అధ్యాయం 15 నుంచి 17 వచనాలలో పేతురుతో యేసు ప్రభువారు మాట్లాడుతూ, పేతురు నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అని మాట్లాడినటువంటి సందర్భాన్ని చూస్తే అక్కడ 2 గ్రీకు పదాలు వాడారు. ఏంటి అంటే, ఒకటి అగాపే. ఈ అగాపే ప్రేమ స్వార్థం లేనటువంటి ప్రేమ, త్యాగపూరితమైనటువంటి ప్రేమ, ఇతరుల కోసం ప్రాణం పెట్టేటువంటి ప్రేమ. కాబట్టి ఈ ప్రేమని ఈ వచనాలలో వాడారు. ఫిలియో అనేటువంటి మరొక ప్రేమను గురించి కూడా ఈ వచనాలలో వాడినట్టుగా మనం చూస్తాం. ఏంటి అంటే, యేసు ప్రభువారు పేతురుని 3 సార్లు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. దానికి వ్యాఖ్యానం మీరు గమనిస్తే తెలుగులో ప్రేమ ఒకటే అని కనిపిస్తుంది, కానీ గ్రీకులో వేరు వేరు పదాలు వాడబడ్డాయి. యేసు ప్రభువారు మొదట అగాపే ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పి అడిగాడు. కానీ పేతురు ఏం చెప్పాడంటే, అయ్యా నేను ఫిలియో అంటే సహోదర ప్రేమ, స్నేహపూర్వకమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. మనం చెప్పుకున్నాం కదా, దేవుడు యేసు ప్రభువారు అగాపే ప్రేమని పేతురు నుంచి కోరుతున్నాడు. త్యాగపూరితమైనటువంటి ప్రేమ, స్వార్థం లేనటువంటి ప్రేమ, మారనటువంటి ప్రేమ. ఆ ప్రేమని పేతురు నుంచి యేసు ప్రభువారు ఆశిస్తే పేతురు గారు అయ్యా స్నేహపూర్వకమైనటువంటి ప్రేమ, సహోదర ప్రేమ మాత్రమే నేను నిన్ను ఆ ప్రేమతోనే ప్రేమిస్తాను అంటే, సహోదర ప్రేమ కొన్ని రోజులు ఉంటది, కొన్ని రోజులు ఉండదండి. కానీ యేసు ప్రభువారు పేతురు నుంచి అడిగేది ఏంటంటే నిస్వార్థమైనటువంటి ప్రేమ. ఇది గ్రీకు భాషలో చదివితేనే మనకు అర్థమవుతుంది. తెలుగులో మనం చదివితే 2 సందర్భాల్లో ప్రేమ అని మాట కనపడుతుంది. ఈ తేడా ఫిలియో లేదా అగాపే, ఆ తేడా మనకి గ్రీకు భాషలోనే స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే బైబిల్ చదివేటప్పుడు మరి ఇంగ్లీషు, ఆ తర్వాత వేరే భాష గ్రీక్, హిబ్రూ భాషను కూడా మనము కొంచెం తెలుసుకునేటువంటి ప్రయత్నము మనం చేయాలి. అలా చేయగలిగితే మనం సరైనటువంటి అర్థాన్ని
మనము తెలుసుకోవచ్చు. యేసు ప్రభువారు పేతుర్ని లోతైనటువంటి అంకిత భావం వైపు నడిపిస్తుంటున్నాడు. పేతురు గారు లోక సంబంధమైనటువంటి ప్రేమతోనే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి పలికాడు. రెండిటికి ఎంత వ్యత్యాసం ఉందో ఒక్కసారి మనం గమనించాలి. మూడోది, సందర్భాన్ని కూడా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో, మత్తయి సువార్త 18:20 ఈ వచనాన్ని చాలా మంది ఒక 4-5 ఉన్నటువంటి సంఘం, ఒక 10 మంది ఉన్నటువంటి సంఘంలో, అయ్యా మేము చాలా తక్కువ మందితో ఉన్నాం, ఎక్కడ 2-3 కూడి ఉంటారో అక్కడ నువ్వు ఉంటానన్నటువంటి దేవుడు మా మధ్యలో నువ్వు ఉన్నావు అని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ సందర్భం మొత్తం కూడా సంఘం యొక్క క్రమశిక్షణ గురించి రాయబడ్డది. సంఘంలో 2 ఉన్నారా, 3 ఉన్నారా, 5 ఉన్నారా, 10 మంది ఉన్నారా, ఈ సంఖ్యను గురించి ఈ వచనం రాయలేదు. విశ్వాసుల మధ్య ఐక్యతను తెలపడానికి, విశ్వాసులు అందరూ కలిసి తీసుకునే ఒకే నిర్ణయాన్ని గురించి ఈ వచనం మాట్లాడుతుంది. మనం అర్థం చేసుకునే విధానమేమో తక్కువ మంది, అయ్యా చిన్న మందగా మేము కొద్ది మందే ఉన్నాము అని చెప్పి సంఖ్యను బట్టి ఈ వచనాన్ని మనం అర్థం చేసుకుంటే, రచయిత ఏం చేశాడు అంటే విశ్వాసుల మధ్య ఉన్నటువంటి ఐక్యత, వారు కలిసి తీసుకునే ఒకే నిర్ణయం గురించి ఆయన రాశాడు. ఇక్కడ ఇది సంఖ్య గురించి కాదు, దేవుని చిత్త ప్రకారం కూడిన విశ్వాసుల మధ్య ఆయన సన్నిధి ఉంటుంది. ఎవరైతే ఏక మనసుతో కూడుకుంటారో, ఒకే ఆలోచన, ఒకే ఉద్దేశం కలిగి ఐక్యతతో వారు కలిసి సహవాసం చేస్తారో నిజంగా వారి మధ్య దేవుని సన్నిధి ఉంటుంది. ఆ ఉద్దేశంతో ఈ వచనము రాయబడింది. ఆ తర్వాత సందర్భాన్ని మనం అర్థం చేసుకుంటే, నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పీ పత్రికలో 4:13 చాలా మంది దీన్ని చాలా తప్పుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఏంటంటే, నేను చదవకపోయినా దేవుడు నన్ను ఎగ్జామ్స్ లో పాస్ చేస్తాడు లేదా చేశాడు. ఈ మధ్య యూట్యూబ్లలో ఇలాంటి సాక్ష్యాలు మనం చాలా వింటున్నాం. దేవుడు ఆమె ప్రార్థన చేయగానే, మరి నేను ఎక్కువగా చదవలేదు కానీ దేవుడు నన్ను పాస్ చేశాడు, నేను అడిగింది దేవుడు నాకు ఇచ్చాడు అని చాలా మంది ఈ వచనాన్ని తప్పుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను ప్రాక్టీస్ చేయకపోయినా ఈ క్రికెట్ మ్యాచ్ లో నేను గెలుస్తాను అనుకొని ఈ వచనాన్ని ఆధారం చేసుకొని పోతే కొన్నిసార్లు మనం గెలవచ్చు, ఓడిపోవచ్చు. ఎందుకంటే నేను సమస్తమును చేయగలను అనే మాటని అది భౌతిక విజయాల కోసం మనం వాడుకోవడం అనేది పొరపాటు. ఏదో దేవుడు నీ జీవితంలో సక్సెస్ ఇస్తాడు, నువ్వు అనుకున్న పెద్ద అచీవ్మెంట్ దేవుడు ఇస్తాడు అని ఈ వచనాన్ని ఆధారం చేసుకొని భౌతిక విజయాన్ని మనం కోరుకోవడం తప్పు. ఏంటి సందర్భం అంటే, అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన జైల్లో ఉంటూ ఈ మాట రాశాడు. ఎందుకు రాశాడు అంటే, అయ్యా నాకు ఆహారం ఉన్నా లేకపోయినా, నా జీవితంలో సుఖాలున్నా కష్టాలున్నా, నా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు అన్ని మారిపోయినా సరే, నేను ఏ స్థితిలో ఉన్నానో దేవుడిచ్చే బలంతో నేను ఈ శ్రమలు, ఈ కష్టాలు తట్టుకొని దేవుని కోసం నేను నిలబడగలను, వాటిని నేను సహించగలను అనే ఉద్దేశంతో పౌలు నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలను. ఏ స్థితిలో ఉన్నా దేవుడు నన్ను బలపరుస్తాడు, ఆయన కోసం నేను బ్రతుకుతాను. ఆ అర్థంతో ఈ మాటని ఆయన రాశాడు. మనం మాత్రము భౌతిక విజయాల కోసం దాన్ని వాడుకోవడం చాలా పొరపాటు. ఈ వచనం ఏదైనా సాధించగలను అనే మాట కాదు. ఏ పరిస్థితిలోనైనా క్రీస్తు ద్వారా నేను ఆయన కొరకు నిలబడగలను అనే అర్థాన్ని ఇస్తుంది. పరిస్థితులు మారినా దేవునిలో మనం స్థిరంగా ఉండాలి అనే విషయాన్ని ఈ వచనం ద్వారా మనం నేర్చుకోవచ్చు. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, విమర్శనాత్మకమైనటువంటి ఆలోచన మనం వచనం చదువుతున్నప్పుడు రావాలి. ఉదాహరణకి నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 17-18 వచనాలు చదివితే అక్కడ
మనము ఆ సందర్భాన్ని సరైన రీతిగా అర్థం చేసుకోవడానికి ఇలాంటి ప్రశ్నలు వేసుకోవాలి. ఏంటి అంటే అక్కడ ఏం జరుగుతుంది? నెహెమీయా గ్రంథం 2వ అధ్యాయంలో ఏం జరుగుతుంది? యెరూషలేము గోడని వారు తిరిగి నిర్మించడానికి పిలువబడ్డారు. ఎవరు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు నెహెమీయా, తర్వాత యూదా ప్రజలు. ఎక్కడున్నారు వాళ్ళు అంటే యెరూషలేములో ఉన్నారు. బైబిల్ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది ఆలోచించాలి. ఆ వచనంలో ఎవరెవరు ఉన్నారు ఆలోచించాలి. ఎక్కడ ఈ సంఘటన జరుగుతుంది అనేది మనం ఆలోచించాలి. ఎప్పుడు జరుగుతుంది అంటే బబులోను చెర అనంతరం వారు దేవాలయాన్ని తిరిగి నిర్మించడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఆ దేవాలయం పూర్తిగా సమూలంగా నాశనం చేయబడ్డది. నెహెమీయా ప్రజల్ని ప్రోత్సహిస్తూ తిరిగి బబులోను చెర నుంచి వచ్చిన తర్వాత వారిని దేవుని మందిరం కట్టడానికి ఆయన ప్రేరేపిస్తున్నటువంటి సందర్భం. ఎందుకు అంటే ఆ పట్టణము, ఆ మందిరము తిరిగి నిర్మింపబడడం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఎలా అంటే దేవుని సహాయం మరియు ప్రజల సహకారంతో. ఏంటి అంటే దేవుడు తనకిచ్చినటువంటి ప్రేరేపణ. అదే కాదు, తను దేవుని యొక్క వాక్యం విషయంలో, దేవుని యొక్క మందిర విషయంలో ఉన్నటువంటి ఆసక్తిని ప్రజలకి చెప్పినప్పుడు కొంతమంది స్పందించి వారు సహకరించడానికి ముందుకొచ్చారు. ఆ వచ్చినటువంటి ప్రజలతో పని ప్రారంభిస్తున్నప్పుడు మిగిలిన ప్రజలు కూడా ముందుకొచ్చారు. ఏంటి మనం నేర్చుకునేదంటే ఇక్కడ చారిత్రక సందర్భం అర్థం చేసుకుంటేనే వచన సందేశం స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ జరుగుతున్నటువంటి సందర్భం ఏం జరుగుతుంది, ఈ వచనంలో ఎవరెవరు ఉన్నారు, ఎక్కడ జరుగుతున్నది, ఏ ప్రాంతంలో జరుగుతుంది, ఎప్పుడు జరిగింది అంటే అది రాత్రి జరుగుతుందా, పగలు జరుగుతుందా, చెర నుంచి బయటకు వచ్చిన తర్వాత జరుగుతుందా, చెరలో ఉన్నప్పుడు జరుగుతుందా అనేది కొంచెం పరిశీలించాలి. ఎందుకు జరుగుతుంది, ఈ కారణం అంటే అక్కడ జరుగుతున్నటువంటి ఆ యొక్క పరిస్థితికి, ఆ యొక్క పనికి కారణం అనేది ఏంటి అనేది కూడా ఆలోచన చేయాలి. ఇట్లా ప్రతి వచనాన్ని, ఒక పేరాగ్రాఫ్ ని లేదా ఒక అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు ఈ ప్రశ్నలు మనం తప్పకుండా వేసుకొని వాక్యాన్ని విమర్శనాత్మకమైనటువంటి ఆలోచనతో చదివితే చాలా బాగా అర్థమవుతుంది. చివరిగా ఒక్క అంశం, విద్యార్థిగా లేదా బోధకుడిగా వ్యాఖ్యాన శాస్త్రం యొక్క ప్రాముఖ్యత. ఇది ఒకటి చెప్పుకొని మనం ముగించేసుకుందామండి. బాధ్యతాయుతమైనటువంటి పరిచర్య చేయాలి అంటే వ్యాఖ్యాన శాస్త్రంలో ఉన్నటువంటి ఆ యొక్క నియమాలు, రూల్స్ ని మనం తప్పకుండా పాటించాలి. ఏంటి ఆ నియమాలంటే అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్, అప్లికేషన్. బోధకుడు బాధ్యతాయుతమైనటువంటి పరిచర్య చేయాలంటే వాక్యాన్ని పరిశీలించాలి. ఆ వాక్యంలో ఉన్నటువంటి లోతైనటువంటి అర్థాన్ని బయటకు తీసి ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే బోధకుడు దేవుని ఎదుట జవాబుదారి. మనం చేసే ప్రతి ప్రసంగానికి ప్రజలు మార్చబడడం, అదే సమయంలో గొప్ప మార్పు ప్రజల్లో రావడం కూడా జరుగుతుంది. కాబట్టి వీటి విషయంలో మనం జవాబుదారితంగా మనం ఉంటాం. రెండవది, ఈ యొక్క వ్యాఖ్యాన శాస్త్రాన్ని మనం అధ్యయనం చేయడం ద్వారా సంఘంను తప్పుదోవ పట్టకుండా కాపాడడం. మన చుట్టూ రకరకాల బోధకులు ఉంటారు. కొంతమంది శనివారం నాడే ఆరాధన చేయాలని అంటారు, కొంతమంది యేసు నామంలోనే బాప్తిసం పొందాలి అంటారు, కొంతమంది బైబిల్లో త్రిత్వం లేదు అని అంటారు, కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే అసలు ఆదివారం నాడే ప్రార్థనకి రావాలి, దేవుని మందిరంలో ఆరాధించాలని బైబిల్లో ఎక్కడుందండి అని చాలా మంది మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలాంటి మాటలకి మన సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు పడిపోతూ సత్యం తెలియకపోతే వారిని వెంబడించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాబట్టి సంఘానికి సత్యమైనటువంటి బోధన మనం ఇచ్చినప్పుడు సంఘము తప్పుదోవ పట్టకుండా కాపాడబడుతుంది. అందుకే దేవుని యొక్క సేవకుడు వ్యాఖ్యాన శాస్త్రంలో ఉన్నటువంటి రూల్స్ ని తప్పకుండా తెలుసుకోవాలి. మూడవది, వాక్యాన్ని జీవితంలో
అన్వయించుకోవడం. నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటే వాక్యాన్ని నువ్వు తప్పుగా అన్వయించుకుంటావు. అప్పుడు నీ జీవితము తప్పుడు మార్గంలోకి వెళ్తుంది. వాక్యాన్ని సరైన రీతిగా అర్థం చేసుకొని నేర్చుకున్నటువంటి సత్యాన్ని ఆచరణలో పెట్టడానికి మనం ప్రయత్నం చేయిస్తే అది మనకెంతో మేలుకరం. కాబట్టి ఖచ్చితంగా మన జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని అన్వయించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. చాలా మంది సత్యం తెలుసుకుంటారండి, సత్యాన్ని వెలికి తీసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ వారి జీవితంలో అన్వయించుకునేటువంటి విషయంలో వారు ముందుకు రారు. ఈ వచనం నా కొరకే, ఈ వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నాకున్నటువంటి పాపపు అలవాటు మార్చుకోవాలి అనే ఆలోచనలోకి రాకపోవడం చాలా విచారకరం. అందుకే వాక్యం చదువుతున్నప్పుడు అది మన జీవితానికి కూడా ఏ సత్యం అయితే మనకు అర్థమైందో దాన్ని మన జీవితంలో ఆచరణలో పెట్టడానికి, అనుసరించడానికి ప్రయత్నం చేయాలి. 4వది, బోధనలో స్పష్టతను తీసుకురావడం. వ్యాఖ్యాన శాస్త్రంలో ఉన్నటువంటి ఆ రూల్స్ ని, ఆ నియమాల్ని మనం పాటించడం ద్వారా, వాక్యాన్ని చదివేటప్పుడు పాటించాల్సిన నియమాలు తెలుసుకోవడం ద్వారా బోధలో స్పష్టత వస్తుంది. చాలా మంది బోధకులు ఎక్కడంటే ఆది కాండంలో ప్రారంభమవుతారు, ఆ తర్వాత ప్రకటన గ్రంథంతో ముగిస్తారు. ఏంటి అంటే మధ్యలో ఎక్కడికెక్కడికో వెళ్ళి ఒక సందర్భం లేకుండా, ఒక అంశం లేకుండా వారికి ఏది నోటికొస్తే దాన్నే బోధిస్తూ ఒక స్పష్టత లేకుండా దైవ సందేశాన్ని ఇస్తారు. దానివల్ల ఉపయోగం ఏమి ఉండదండి. అందుకే బోధలో స్పష్టత రావాలంటే వాక్య శాస్త్రం, హెర్మనెటిక్స్ ని మనం చదవాలి, దాన్ని పరిశీలన చేయాలి. బోధకుడు వాక్యాన్ని సులభంగా మరియు స్పష్టంగా వివరించగలుగుతాడు. దీని ద్వారా సులభమైన అంటే కొన్ని కష్టమైనటువంటి సందర్భాలు ఉంటాయండి, వాటిని ఈ యొక్క వ్యాఖ్యాన నియమాలతో మనము పరిశీలన చేసి అందులో మనకు అర్థమైనటువంటి సత్యాన్ని కొద్ది మాటలతో సులభమైనటువంటి రీతిగా మనం వివరించే ప్రయత్నం చేయవచ్చు. రైట్ అండి, థ్యాంక్ యూ. హెర్మనెటిక్స్ పరిచయం అంతా అయిపోయింది. ఇంతటితో నా క్లాస్ అయిపోయింది. మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే, ఏదైనా ప్రశ్న అడగాలనుకుంటే దయచేసి అడిగే ప్రయత్నం చేయండి. అయ్యా, ఏం లేవా ప్రశ్నలు? ఏమీ లేదు బ్రదర్, అర్థం. థ్యాంక్ యూ అండి. రెండు విషయాలండి. ఒకటి, మీకు స్పష్టంగా అర్థమైంది కాబట్టి ప్రశ్నలు ఏమీ ఉండకపోవచ్చు. లేదు, ఏమీ అర్థం కాకపోయినా కూడా ఏ ప్రశ్న అడగాలో తెలియదు కాబట్టి దానివల్ల కూడా ప్రశ్న ఉండకపోవచ్చు. కాబట్టి నేను అనుకుంటున్నా చెప్పినటువంటి ప్రతి మాట నేను స్క్రీన్ మీద చూపించాను కాబట్టి మీరు సరైన రీతిగా అర్థం చేసుకున్నారు అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. స్టిల్ ఇంకా ఎవరైనా ఏదైనా అడగాలంటే దయచేసి అడగొచ్చు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. చెప్పండి బ్రదర్. ఇక్కడ పాఠ్యభాగ విశ్లేషణలో అయ్యా. సొంత నమ్మకాలు, సొంత ఆలోచనలు అవి మనము వాడకూడదని చెప్తూ అక్షర సత్యాల ఆధారంగా పరిశుద్ధాత్మ ప్రేమతో అన్నారు కదా, ప్రేరేపణతో. అక్కడ నేను చెప్పాను, నాది నేను టైపింగ్ మిస్టేక్ అని. అక్కడ నేను అప్పుడే ఆ సందర్భంలో చెప్పాను నేను. థ్యాంక్ యూ సార్, నేను అదే రాస్తున్నాను. మరి అక్కడ ప్రేరేపణతో, ప్రేమ కాదండి, ప్రేరేపణతో అప్పుడే చెప్పాను నేను అది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఇంకా ఎవరైనా?
ఏ ప్రశ్నలు లేవనుకుంటే అయ్యా ఓవర్ టు క్లాస్ లీడర్ ఎవరున్నారండి? బ్రదర్ ఈ రోజు వరకు ఎవరు క్లాస్ లీడర్ లేరండి. సరే, చాలా సంతోషం అండి. సిస్టర్ మీరే ప్రార్థన చేసి ముగించేస్తే మనం లీవ్ కావచ్చు. ఓకే బ్రదర్, దేవి నామానికి మహిమ కలుగును గాక. బ్రదర్ ఎంత స్పష్టంగా మరియు క్లియర్గా కొన్ని అంశాల వైపుగా మాకు వివరించడం జరిగింది. అందుకు దేవాది దేవునికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, మరి ఇంకను నేర్పించే విధానం మేము గ్రహించుకున్నటకు కూడా మాకు దేవుడు గ్రహించటకు కృప చూపించాలని ప్రార్థన చేస్తున్నామండి. స్తోత్రములు తండ్రి, మహాపరిశుద్ధుడ, గొప్ప దేవుడా, అలయ జ్ఞానం గల దేవా, స్తోత్రములు తండ్రి. మాకైతే జ్ఞానం లేదయ్యా, నీ మితిలేని జ్ఞానం వల్ల తండ్రి మేము నేర్చుకున్నటకు తండ్రి సహాయం దయచేయము దేవా, స్తోత్రములు తండ్రి. అయా బ్రదర్ ఎంత చక్కగానో తండ్రి కొన్ని అంశాలకు ఇసుక తండ్రి మాకు అయా చూపిస్తూ తండ్రి, అయా బోర్డులో చూపిస్తూ తండ్రి నోట్ చేసుకోవాల్సిన విషయాలను కూడా తండ్రి మాకు తెలియజేస్తూ తండ్రి బోధించిన విధానంకై వందనములు తండ్రి. పరిశుద్ధాత్మడా, స్తోత్రములు తండ్రి, సహాయం చేయము దేవా. ఇది మొదలుకొని తండ్రి ట్రైనింగ్ క్లాస్ అంతటిలో తండ్రి నీ సహాయము మాకు కావాలయ్యా. ఎందుకంటే మేము బైబిల్ జ్ఞానములు తండ్రి ఎంత మాత్రము అవగాహన లేని వారమై ఉన్నాము తండ్రి. వందనములు తండ్రి. చెప్పే ప్రతి ఒక్క విషయాన్ని తండ్రి గ్రహించి తండ్రి అయా మేము అవలంబించుకుంటూ తండ్రి మాలో అప్లై చేసుకుంటూ తండ్రి ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఒక్కొక్క మాటను తండ్రి ఒక్కొక్క వచనాన్ని తండ్రి అయా మేము నేర్చుకున్నటకు సహాయం దయచేస్తున్న దేవా, స్తోత్రములు స్తోత్రములు తండ్రి. ప్రేమ పూర్ణుడా, స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. కృపా సత్య సంపూర్ణుడా, స్తోత్రములు తండ్రి. అయా వందనములు తండ్రి. అయా సలోమోన్ అంతటి వాడే తండ్రి. అయా మరి అన్నారు తండ్రి నాకైతే జ్ఞానము లేదు తండ్రి నేను రాజ్య పరిపాలన చేయడానికి అన్నప్పుడు తండ్రి నీ పరిశుద్ధాత్మతోను తండ్రి నీ జ్ఞానముతో పాటు తండ్రి సమస్త ఐశ్వర్యమును తండ్రి తనకు దయచేసావయ్యా. మేము కూడా బైబిల్ క్లాసులో కూర్చున్న ప్రతి ఒక్కరము తండ్రి ఏది తెలియని స్థితిలో నుంచే అక్కడికి వస్తున్నాము కనుక తండ్రి తెలుసుకుంటకు తండ్రి కొన్ని విషయాలను మాకు నేర్పిస్తుండగా తండ్రి అయా నేర్పిస్తున్న ప్రతి ఒక్క విషయాన్ని తండ్రి మేము గ్రహించటకు సహాయం దయచేయం దేవా, స్తోత్రములు తండ్రి. అయా మేము అయా ఇతరులకు చెప్పేలాగున తండ్రి అయా స్తోత్రములు తండ్రి నేర్చుకున్న వాటిని తండ్రి ఇతరులకు బోధించేలాగున తండ్రి మాకు కృప చూపించము తండ్రి. స్తోత్రములు తండ్రి. ముందుగా తండ్రి మేము నేర్చుకోవాలయ్యా, నేర్చే మంచి మనసును మాకు దయచేయము. నేర్పిస్తున్న మరి స్తోత్రములు తండ్రి నేర్పిస్తున్న తండ్రి టీచర్స్ను కూడా తండ్రి నువ్వు జ్ఞాపకం చేసుకో తండ్రి. మాకు ఏ విధంగా బోధిస్తే తండ్రి అర్థమవుతుందనే విధంగా తండ్రి వారిని తండ్రి అభిషేకించుకొని వాడుకొని దేవా, స్తోత్రములు స్తోత్రములు తండ్రి. అయా స్తోత్రాలయా పరిశుద్ధాత్మడా, స్తోత్రములు సహాయం దయచేస్తున్న దేవా, స్తోత్రములు తండ్రి. ఈ రోజు మొదటి దినమున తండ్రి అయా నువ్వు వాడుకున్న విధానంకై స్తోత్రములు తండ్రి. ఎంతో మంది తండ్రి ఎన్నో రోజుల నుంచి తండ్రి అయా వందనములు తండ్రి ఎదురు చూస్తామయ్యా ఈ రోజు కోసం తండ్రి వందనాలయ్యా. అయా స్తోత్రములు తండ్రి. అయా ముఖ్యంగా తండ్రి అయా నీ జ్ఞానమును నేర్చుకోవాలని అయా ఆదికాండం నుంచి నిజంగా ప్రకటన గ్రంథం వరకు ఏ ఏ విషయాలు ఎక్కడెక్కడ రాయబడ్డాయో మాకెంత మాత్రము లేదయ్యా, తెలివి లేదు గనుక తండ్రి అయా వందనములు తండ్రి అయా గ్రహించుటకు తండ్రి కృప చూపించము దేవా, స్తోత్రములు తండ్రి. దినదినము తండ్రి వందనములు తండ్రి నీలో బలపడుటకు తండ్రి అయా స్తోత్రములు తండ్రి నీ జ్ఞానముతో నింపుటకు తండ్రి సహాయం దయచేస్తున్న దేవా, స్తోత్రములు తండ్రి. అయా సర్వాధికారి స్తోత్రములు తండ్రి, సర్వమెరిగిన దేవా, స్తోత్రములు స్తోత్రములు తండ్రి. అయా మొదటి రోజున తండ్రి అయా అయా బోధించిన బ్రదర్ని తండ్రి అభిషేకించుకొని వాడుకున్నందుకే వందనములు తండ్రి. అయా తనకిచ్చిన మంచి మనసుని బట్టి వందనాలయా. తను చేయించిన పరిచయం అంతలో తండ్రి నువ్వు సహాయకుడిగా ఉన్నందుకే వందనములు తండ్రి. ఆయా తనకిచ్చిన సంతానాన్ని ఆశీర్వదించము దీవించము దేవా, స్తోత్రములు స్తోత్రములు తండ్రి. తను చేయించిన పరిచయం అంతలో తండ్రి నీకే మహిమార్థంగా జరిగించము దేవా, స్తోత్రములు తండ్రి. ఆయా ఎక్కడికి వెళ్ళిన తండ్రి నోటికి బూరగా ఉండి తండ్రి చెప్పుటకు సహాయం దయచేస్తున్నందుకే వందనములు తండ్రి. ఆయా వందనములు తండ్రి. పరిశుద్ధాత్ముడా మేము వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను తండ్రి పేరు పేరు వస్తున్న తండ్రి జ్ఞాపకం చేసుకో తండ్రి. పరిశుద్ధుడా స్తోత్రములు 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 తండ్రి. ఇది మొదలుకొని తండ్రి ఆయా ఆది మొదలుకొని అంతం వరకు మాకు సహాయుడిగా ఉంటామని తండ్రి ఆయా మరి తండ్రి రాత్రికాల దీవెనలు పరలోకపు ఆశీర్వాదాలు మా పైన మెండుగా కుమ్మరిస్తావని నజరేడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అతి వినయంతో బ్రతిలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అండి. ఇంతటితో క్లాస్ ముగించబడ్డది. ప్రైజ్ లార్డ్ అండి.
బ్రదర్ ప్రైజ్ లార్డ్, సిస్టర్స్ ప్రైజ్ లార్డ్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. యేసుక్రీస్తు నామంలో చేరి వచ్చిన ప్రతి ఒక్క సిస్టర్ కి బ్రదర్ కి ఉదయపూర్వక వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు మేడం. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. వందనాలు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అందరికి వందనాలను ప్రేమిస్తున్నారు. వచ్చిన సహోదర సహోదరులందరికీ ప్రభు నామమున వందనాలండి. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రభు పేరిట వందనాలండి. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.